హలో, ఇప్పుడు నేను ఉసిరికాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ ఉసిరికాయలని మంచిగా కడిగేసుకొని పొడి క్లాత్ తోటి తుడిచేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న ఉసిరికాయలు వేసేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ ఆయిల్కి మంచిగా మగ్గిపోతుంది. మూత పెడితే ఆ నీరు ఆయిల్ తోటి ఇలా మంచిగా మగ్గిన తర్వాత అవి పక్కన తీసేసుకోవాలి. ఉసిరికాయ ముక్కలు ఆ నూనెలోంచి తీసేసి ఆ నూనెలోనే ఆవాలు, జీలకర్ర అండ్ కొన్ని వెల్లుల్లి దంచి వేసేసుకొని మెంతులు, జీలకర్ర మెంతుల పొడి, కొద్దిగా చిటికెడు పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంగువ ఇవన్నీ వేసేసుకొని ఆల్రెడీ మనం ఉసిరికాయలు మనం పక్కన పెట్టుకున్నవి కూడా దాంట్లో కలిపేసేసుకోవాలి. కారం కలపొద్దు, కానీ ఇవన్నీ ఒకేసారి మిక్స్ చేసేసుకొని చల్లగా అయిన తర్వాత తగినంత కారం వేసేసుకొని కొద్దిగా ఆవపొడి వేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత నిమ్మకాయలు మన రుచికి సరిపడినంత నిమ్మకాయ రసం పిండేసుకొని కలిపేసుకుంటే ఈజీగా టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఉసిరికాయ పచ్చడి.